రావిక్ బన్నా, రాజభవనం నీకోసం ఎదురు చూస్తోంది. అంతఃపురం ఎంత పెద్దగా ఉందో! నిజంగానే ఇక్కడ నేను యువరాణినేమో అనిపిస్తోంది. కూర్చోండి. ఈ చైర్ ఏమంతగా బాగోలేదు. ఈ పాటికి రాజసింహాసనం ఉంటే ఎంత బాగుండేదో. అయ్యో, నేను చెప్పాలనుకున్నది నువ్వు చెప్పేశావు. నేను అదే ఆలోచించాను. ఒక్క నిమిషం, అంత అవసరమేంటి? ముందు మహారాణి రానివ్వండి. ఏ, నేను రానవ్వడంలో నీకు అనుమానమా లేక సమస్య? అన్నీ చట్ట ప్రకారమే జరగాలనుకుంటున్నా. పట్టాభిషేకం జరగక ముందు ఎవరు అక్కడ కూర్చోకూడదు. ఇంకా మీ చరణ్ అన్నయ్య వస్తారని ఎదురు చూస్తున్నట్టున్నావు. ఆ ఆలోచన ఇక్కడితో వదిలే. ఎందుకంటే ఇక ఏ నిర్ణయం అయినా మోహినియే తీసుకోవాలి. రండి, సింహాసనం పైన కూర్చుందాం. తర్వాత ఫోటోషూట్ ని మనం అక్కడే తీసుకోవాలి. ఈ కిటికీలని తలుపులని త్వరగా మూయండి. ఇవాళ సింహాసనం పైన కూర్చోవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం మళ్ళీ మన ఇంటికే వచ్చాం. వెళ్ళండి, బండి నుంచి అన్ని సామాన్లు తీసుకురండి. అంతఃపురంలో సైకిలా? అదలా? ఈ సైకిల్ వదిలేసి నేను రాలేను నాన్న. రాజభవనంలోకి అన్ని వస్తువులు తీసుకెళ్లకూడదు. ఈ సైకిల్ నేనే తనకి గిఫ్ట్గా ఇచ్చాను. తన ప్రాణం అందులోనే ఉందత్తయ్యా. తీసుకునివ్వండి, ఊరుకోండి. నువ్వు రావిక్ బన్నా, రా. మహారాణి ఇదే విధంగా ప్రవర్తిస్తే శైనవి ఇక మీదట సంతోషంగా ఉండగలదా? అమ్మ తల్లి, తన మనసుని బాధ పెట్టకు. जलवायु शुद्धीकरणाय च
వీర్గడికి నువ్వు రాజు అవ్వాలా లేదా అని నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఈ అమ్మాయి లేదా ఈ రాజసింహాసనం. ఒక సామెత ఉంది, రేపు చేయాల్సింది ఈ రోజు రేపు చెయ్యాల్సింది ఈ రోజే చేసేయి, ఈ రోజు చెయ్యాల్సింది ఇప్పుడే చేసేయి. ఆ తల్లి నిజంగా ఉంటే ఆ సింహాసనంలో తన్ని కూర్చొనివ్వకూడదు. మోహిని, వీర్గడ్ అసలైన వారసుడు వీర్గడ్కి తిరిగి వచ్చాడు. ఈ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత తనకి మాత్రమే ఉంది. నేను రావడం ఆలస్యమై ఉండొచ్చు, కానీ అన్నయ్య దయ ఉన్నంత వరకు ఈ ఇల్లు చీకటిమయం కాదు. చరణ్ అన్నయ్య, మీ చెల్లెలు మీకు అసలు గుర్తు రాలేదా? ఇన్ని సంవత్సరాలుగా మీరెందుకు నా కోసం రాలేదు? అరే ఊరుకోండి, ఎవరైనా నా కాళ్ళ మీద పడితే నాకు అస్సలు బొత్తిగా నచ్చదు. సరే మీరెలా ఉన్నారు? మీ దయ వల్ల చాలా బాగున్నాను. ఓకే. రా శరణ్ బన్నా, నిన్ను చూసి నీ కుటుంబీకులంతా సంతోషం పట్టలేకపోతున్నారు. అందర్నీ పలకరించు. చేతి వరకు దక్కిన దాన్ని దూరం చేసేశారు కదా మహారాణి. ఈ మోహిని ఈ విషయాన్ని ఎప్పటికీ క్షమించదు. అరే మీరు ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? రంగులతో ఆటాడుకునే అలవాటు మీకింకా పోలేదనుకుంటానన్నా. అది నన్ను ఎలా వదిలేసి వెళ్తావు శరణ్? ఎప్పుడు నా మనసులో ఉన్న భావాలను రంగుల మూలంగానే నా క్యాన్వాస్ లో దింపుతాను. నీకు తెలుసా, నువ్వు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా జీవితంలో మళ్ళీ రంగులు వచ్చినట్టు అనిపిస్తుంది. దేహం ఎక్కడో ఉండుండొచ్చు, కానీ నా మనస్సు నిజానికి ఇక్కడే ఉంది.
నిన్ను చూసినందుకు చాలా సంతోషం బాబు. చాలా రోజుల తర్వాత. తమ్ముడు, తనే నా భార్య మోహిని. నమస్తే వదినా. అక్క, ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఒకవైపు నుండి ఇంకో వైపుకు వెళ్తాకి మనకి బండి కావాలి. అరే నమస్కారం. రాణిగారి బాధ్యతలను ప్రేమ అనే అడ్డు మూసేసింది కదా రాజ్. నాకు నా బాధ్యతలు మాత్రమే కాదు, మా అన్నయ్యకి నేను ఇచ్చిన మాట కూడా నాకు గుర్తుంది. నేను మా అన్నయ్యకి ఏం మాట ఇచ్చానంటే, నిజంగా ఎవరికైతే అర్హత ఉందో వారికే ఈ సింహాసనం దక్కుతుందని. ప్రజల్ని తన సొంత మనుషులుగా భావించే వారే ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి. మత్తులో ప్రజల మీద బండిని దూసుకెళ్లేలా చేసేవారు కాదు. రాజుకి ఈ విషయం ఎలా తెలిసింది? మహారాణి, మీ ముందుకి కాస్త చూడండి. అక్కడ ఉన్నారే ఆవిడ వీర్ గారికి మహారాణియే కాదు, ఒక తల్లి అన్నది మర్చిపోదు. కొడుకు చేసిన తప్పు మాత్రం మీకు తెలుస్తుంది, కానీ శరణ్ అన్నయ్య చేసే పాపాన్ని మర్చిపోయారా? నువ్వు సరిగ్గా చెప్పావు. నేనొక తల్లి కాకముందు మహారాణిని, వీర్గఢ్కి మహారాణిని. బిడ్డల్లాంటి ప్రజలకి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడమే ఒక తల్లి బాధ్యత. నేను ఏం చేసినా అది వీర్గఢ్ మంచి కోసమే చేస్తాను. కానీ మహారాణి చాలు చెప్పావు కదా, ఇక నేను మాట్లాడేది మాత్రమే. ఇంకా నువ్వెంతమందిని రెచ్చగొడతావు? సరే, నేను ఒప్పుకుంటాను. నువ్వు శరణ్ని, తన భార్యని, కొడుకుని క్షమించి నీతో పాటు ఇక్కడికి తీసుకురావడం న్యాయమే. కానీ అతని కూతురు నిజమేంటని తెలిసిన తర్వాత బావా, నా ఇద్దరు పిల్లలు నా ప్రాణం కంటే ఎక్కువ. వాళ్ళ మీద నాకు చాలా ప్రేమ ఉంది. అందుకోసమే అత్తయ్య తన పూర్తి మనస్సుతో కుటుంబంతో ఆదరించింది. కుటుంబం అంతటికీ నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మోహిని, అత్తయ్య, నీ దృష్టెక్కడుంది? కొత్త మహారాజుని ఆహ్వానించాలని ఎంతో ఆశగా ఎదురు చూసావు కదా. త్వరగా వెళ్ళి హారతి తీయడానికి ఏర్పాటు చెయ్యి. ఇంకా హారతి తీశాక శరణ్ బన్న ఇంకా అతని కుటుంబానికి కావాల్సిన గదులు నువ్వే ఏర్పాటు చేయాలి. నా సంతోషాన్ని నాకు దూరం చేసి నా చేతులతోనే ఆహ్వానించాలా? నాకు నా దిష్టే తగిలేసినట్టుంది. ఏంటిది? ఇక్కడ అందరూ సంతోషంగా ఉంటారు, ఏదో జాతరలా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ వీళ్ళని చూస్తుంటే అలా అనిపించడం లేదే. అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకుండరు? ఎన్నో సంవత్సరాలుగా వారి నుంచి దూరంగా ఉన్నావు. ఈ సింహాసనంతో పాటు అందరి మనసుల్లో చోటు సంపాదించాల్సిన బాధ్యత నీదే. ఇది నువ్వు నిర్వర్తించాలి.
మీ ఆశీర్వాదం నాతో ఉన్నంత వరకు అన్ని బాధ్యతల్ని నేను కాదనకుండా నెరవేరుస్తానత్తయ్య. నీ నుంచి నేను కోరుకున్నది ఇది. నిజంగానే మహారాణి ఇలాగే ఉంటారా? నాన్న కథలో చెప్పినట్టుగానే అనిపిస్తున్నారు. సరే పద, సింహాసనం వద్ద నువ్వు కొన్ని ఫొటోస్ తీసుకోవాలి. పట్టాభిషేకం ఆహ్వాన పత్రికకి కావాల్సి ఉంటుంది. సరే అత్తయ్య. పద. కూర్చో. నాకంటే ముందు నా గొప్ప పూర్వీకులు ఇక్కడ ఉన్నారు. నన్ను ఆశీర్వదించండి. ఈ సింహాసనం మీద కూర్చొని మీ పేరుని, ప్రతిష్టని ఎప్పటికీ నేను కాపాడాలి అని. ప్రేమ, ధైర్యం, వాగ్దానం ఈ మూడింటిని నా ప్రాణంగా భావిస్తాను. ఆవిక్ బన్నా, నువ్వు రా. నిన్ను కూడా ఫోటో తీయాలి, రా. శైనవి, పవిత్ర, మీరు కూడా రండి, లేదంటే మేమే ఒంటరిగా ఉండిపోతాం. మొదలు పెట్టండి. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఫొటోస్ తీశారు, ఇంకా చాలా పనులున్నాయి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగండి, ఫొటోస్ చూపించండి. ఇదిగో ఇది, ఇంకా ఇవన్నీ అన్నిటినీ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏ ఫొటోస్ అయితే మిగిలాయో అవి మాత్రమే పత్రికలకు పంపండి. అర్థమైందా? కుటుంబం ఫోటోలో ఆ శైనవి అస్సలు ఉండకూడదు. ఈ రూమ్ లో ఉన్న రాణి ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా ఈ రూమ్ కూడా అందంగా ఉండాలి. అలాగే మహారాణి. నా సింహాసనాన్ని నా నుంచి లాక్కున్నారు, కానీ ఈ రూమ్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మోహిని, గది సిద్ధం చేశావు కదా? తాళం కప్ప చాలా గట్టిగా ఉంది, రావటం లేదు. తలుపు ఎలా తెరుచుకుంటుంది? దీని తాళం చెవి ఇందులో లేదు. కావాలంటే మేము వేరే రూమ్లోకి వెళ్ళి ఉంటాం. వీల్లేదు, రాజుగారి స్థానాన్ని ఎవరు లాక్కోలేరు. ఇది నీకు అర్థం కాదులే. త్వరగా తాళం చెవిని వెతకండి. అందరూ జరగండి, యాక్సిడెంట్ అవుతుంది, తప్పుకోండి. మనం గాడిదనే నడుపుతున్నాం, గుర్రాన్ని కదా. ఆగు శైనవి, ఆగు. ఎందుకు ఇలా అరుస్తూ పరిగెడుతున్నావు? అమ్మ, నువ్వే చూస్తున్నావు కదా, వాడు చేసే అల్లరికి అరిచి నాకు గొంతు పట్టేస్తోంది. నేను ఆ తాళం ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతుకొస్తాను. అరే జాగ్రత్త జాగ్రత్త మోహిని. వంట మనుషుల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఖచ్చితంగా బాదుషా చేయాలని చెప్పు. మా ఆవిక్ బన్నాకి చాలా ఇష్టం. సరే, థ్యాంక్ యూ నానమ్మ. కేసరి జిలేబీలు చెప్పేయండి. అది నా కూతురి ఫేవరెట్ తెలుసా?
ఈ రోజు నేను రాణినైపోతాననుకున్నాను, కానీ వీళ్ళందరూ చెప్పి చేసే పని మనిషినైపోయాను. నీలాగా జిలేబీ ఎవ్వరూ చేయలేరు అవును, నాన్న. నిజమే. మీరు బిర్యానీ చేసేటప్పుడు కేసరిని జిలేబీని ఖచ్చితంగా చేస్తారు కదా. Right. అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. సరిగ్గా చెప్పావు. ఇలా చూడు శక్తి, నువ్వు తమ్ముడిని తీసుకువెళ్లి బంగ్లా అంతా చూపించు. తాళం దొరకగానే నేను పిలుస్తాను. అదేలా నేను కూడా మీకు సాయం చేస్తాం తాళాలు వెతకడానికి. దీని వల్లే మా అక్కని స్కూల్లో డిటెక్టివ్ రాణి అని అంటారు. సరే, తాళాలు చూడటానికి ఎలా ఉంటాయి? మహారాణి మొహలా వెలిగిపోతుంది. ఆ తాళానికి వెనకాల ఒక నెమలి ఈక కూడా ఉంటుంది. సరే అవి, ఇప్పుడు మనం ట్రెజర్ హంట్ ఆడదాం. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇక్కడ వెతుకుతా. అలాగే అక్క. చూసి జాగ్రత్తగా ఉండండి. దొరికింది. తాళం దొరికిందా? ఎక్కడా? తాళాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ గాజుల్లో నెమలి పెంచలాంటిదని చూశాను.